హాయ్ నమస్తే. చంద్రబాబు నాయుడు గారు ఏదో కొత్త పాలసీ, వింత పాలసీ తీసుకొచ్చారు. అదే పీ4 పాలసీ. పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ ప్రోగ్రామ్ అని ఏదో పేరు పెట్టారు. ఇందులో పబ్లిక్ అంటే ఎవరు? పీపుల్ అంటే ఎవరు? ఎవరి సొమ్ము ఎవరికి దానం చేయాలి? ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నారు? పూర్వం పెత్తందారుల దగ్గర పేదలు, బడుగు, బలహీన వర్గాల వారు వెట్టి చాకిరీ చేసి వాడిచ్చే కూలీ డబ్బుల కోసం వాడి ఇంటి ముందు చేతులు కట్టుకుని నిలబడేవారు. వారిని దొర అని, అయ్యగారు అని సంబోధించేవారు. అదే బానిసత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అందించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేదవారిని, బడుగు, బలహీన వర్గాల వారిని భిక్షగాలుగా తయారు చేసి పెత్తందారులను పిలిచి వీళ్ళకి భిక్షం వేయండి అని చెప్తున్నాడు. ఆ భిక్షం తీసుకున్న వాడి కుటుంబాన్ని బంగారు కుటుంబం అని సంబోధిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో దాదాపు 1,50,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చాడు. ఈ చేసిన అప్పులన్నీ ఎవరికి ఇచ్చాడు? ఎవరికి పంచిపెట్టాడు? ఏ సంక్షేమ కార్యక్రమాలు చేశాడు? ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు? ఈ తెచ్చిన అప్పులన్నీ వివిధ మార్గాల ద్వారా పెత్తందారులకు పంచిపెట్టాడు. పెత్తందారులు ప్రభుత్వ పెద్దలు కలిసి దోచుకున్నారు, పంచుకున్నారు, దాచుకున్నారు. తెచ్చిన అప్పులను పెత్తందారులకు పంచిపెట్టి వాళ్ళనే పిలిచి మళ్ళీ పేదలకు భిక్షం వేయండి అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. తెచ్చిన అప్పులు ఎవరికైతే దోచిపెట్టాడో ఆ పెత్తందారులందరినీ పిలిచి పీ4 అనే ప్రోగ్రాం పెట్టి పేదవారిని, బడుగు, బలహీన వర్గాల వారిని అందరినీ పిలిచి వీళ్ళంతా అడుక్కునే వాళ్ళు, భిక్షగాళ్ళు, వీళ్ళకి భిక్షం వేయండి అని పెత్తందారులకు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. బడుగు, బలహీన వర్గాల వారి, పేదవారి కుటుంబాలను బంగారు కుటుంబాలు అని పేరు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పీ4 ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రానికి వచ్చినటువంటి పేదవారు కానీ, బడుగు, బలహీన వర్గాల వారు కానీ, బహుజనులు కానీ వీళ్ళంతా ప్రోగ్రాం పూర్తి అవ్వకముందే వెళ్ళిపోతున్నారు అని వారిని అవమానపరిచే విధంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పేదవారికి, ఈ బడుగు, బలహీన వర్గాల వారికి ఆలోచన శక్తి ఉండదు, వాళ్ళ ఆలోచన అనేది ఆ పూట వరకే ఉంటుంది అంటూ ఈ పేదవారిని కానీ, బడుగు, బలహీన వర్గాల వారిని, బహుజనులను చంద్రబాబు నాయుడు గారు అవమానించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం నోటికొచ్చిన అబద్ధాలని చెప్పి అమలుకు సాధ్యం కాని హామీలన్నీ గుప్పించి ఆంధ్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన అప్పులన్నీ పెత్తందారులకు పంచిపెట్టి వారిని పిలిచి మళ్ళీ పేదవారికి భిక్షం వేయండి అని పీ4 ప్రోగ్రాం ద్వారా ప్రజలను భిక్షగాలుగా మారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు, బడుగు, బలహీన వర్గాల వారికి పథకాలు అందిస్తే అది సంక్షేమం అవుతుంది. కానీ తెచ్చిన అప్పులు పెత్తందారులకు పంచిపెట్టి పేదలకు సహాయం చేయండి అని చెప్పడం పేదలను అవమానించినట్లు అవుతుంది, పేదలను బిచ్చగాలుగా మార్చినట్లు అవుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలోని పేదవారిని, బడుగు, బలహీన వర్గాల వారందరినీ బిచ్చగాలుగా మారుస్తున్నారు. పీ4 ప్రోగ్రాం ద్వారా పెత్తందారులు మీకు భిక్షం వేస్తారు, ఆ భిక్షం తీసుకుని మీరు బంగారు కుటుంబాలుగా మారండి అని చంద్రబాబు నాయుడు గారు పేదలను, బడుగు, బలహీన వర్గాల వారిని బిచ్చగాలుగా మారుస్తున్నారు.